మీకు తెలుసా? ఈ భూమి విషయంలో జరిగే అన్వేషణలన్నీ పరిశుద్ధ గ్రంథం సత్య గ్రంథమని, పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన దేవుడు సృష్టికర్తని నిరూపిస్తున్నాయి. జాన్ న్యూటన్ అనే వ్యక్తి 1648 సంవత్సరంలో భూమి శూన్యములో వేలాడుతుంది అని నిరూపించాడు. అయితే క్రీస్తు పూర్వం 1500 సంవత్సరముల క్రితమే యోబు గ్రంథములో 26వ అధ్యాయం 7వ వచనములో శూన్యము పైన భూమిని వ్రేలాడదీశను అన్న సంగతి వ్రాయబడి ఉంది. 1521 సంవత్సరంలో ఫెర్జలాండ్ మాజిలాన్ అనే శాస్త్రజ్ఞుడు భూగోళము భూమి గుండ్రముగా ఉన్నది అన్న సంగతి కనిపెట్టాడు. అప్పటి వరకు భూమి బలపరుపుగానే ఉందని అందరూ అనుకున్నారు. అయితే క్రీస్తు పూర్వం 1500 సంవత్సరముల క్రితమే యోబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనములో నివాసయోగ్యమైన భూగోళము అని, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 22వ వచనములో భూమండలము అని వ్రాయబడి ఉన్నది. 1540వ సంవత్సరంలో భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని కోపర్నికస్ అనే శాస్త్రజ్ఞుడు కనుగొన్నాడు. అయితే క్రీస్తు పూర్వం 1000 సంవత్సరముల క్రితమే కీర్తనల గ్రంథము 74:17లో భూమికి సరిహద్దులు నియమించిన వాడు నీవే, వేసవి కాలము చలికాలము నీవే కలుగుజేస్తువి అని వ్రాయబడి ఉంది. ఈ మధ్యనే సూర్యకిరణాల వలన భూమి మీద ఉన్న నీరు ఆవిరై పైకి వెళ్లి మేఘములుగా మారి వర్షం కురుస్తుందని శాస్త్రజ్ఞులు కనిపెట్టారు. అయితే బైబిల్లో క్రీస్తు పూర్వం 600 సంవత్సరముల క్రితమే భూదిగంతముల నుండి ఆవిరిని లేవజేయువాడు ఆయనే, వాన కురిగినట్లు మెరుపును పుట్టించువాడు ఆయనే, భూమి అంత భాగము నుండి ఆయన ఆవిరిని ఎక్కింపు చేయును, వర్షము కురిగినట్లు చేయునని ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనంలో ఉంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతుందని ఈ మధ్యనే శాస్త్రజ్ఞులు కనిపెట్టారు. అయితే ఆయన వచ్చుదనమున కొందరికి రాత్రి కొందరికి పగలు అని ప్రభు చెప్పినది భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నదునని, ఇంకా భూమి లోపలి భాగం అగ్నిమయమై ఉందని శాస్త్రజ్ఞులు ఈ మధ్య కనిపెట్టారు. భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమై ఉండును అని ఏనాడో పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. గమనించారా? పరిశుద్ధ గ్రంథం పాత గ్రంథమని, పరిశుద్ధ గ్రంథం మామూలు పుస్తకమని మీరు అనుకుంటున్నారేమో. చారిత్రాత్మక సత్యాలు, వైజ్ఞానిక విషయాలు, సృష్టి ఎలా ఆరంభమైంది, సృష్టి ఎలా అంతమవుతుంది అన్న విషయాలన్నీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. మరి ఇవన్నీ మీకు తెలుసా? తెలిస్తే మనం మన సృష్టికర్త ఎదుట సాగిలపడి ఆయన్ని ఆరాధించాలి.